ఓకే, రియాజ్ గారు చెప్పండి, ఏమిటి నిన్న ఏదైనా ఈ విషయంలో రాజకీయం లేకుండా చంద్రబాబు గారు అంత సీనియర్ నాయకుడు రాజకీయాలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు రాజకీయం లేకుండా ఒక సామాజిక సమస్యగానే చూడటాన్ని మాత్రం నేనైతే అభినందిస్తా. ధన్యవాదాలండి. వాస్తవంగా అంటే మత్తు పదార్థాలు అవి ఏ రూపంలో ఉన్నా, గంజాయి రూపంలో ఉన్నా, డ్రగ్స్ రూపంలో ఉన్నా, ఇంకేదైనా నార్కోటిక్కి సంబంధించిన అంశాలు ఏవైనా కూడా అవి క్యాన్సర్ లాగా ఒక దగ్గర స్టార్ట్ అయ్యి మొత్తం శరీరాన్ని అంతా తినే అవకాశం ఉంటుంది. ఒకటి మత్తు పదార్థాల వాడకాన్ని ఎవరు ఆరంభించినా కూడా సమాజాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఈ మత్తు పదార్థాల వాడకంతో దేశాలు సర్వనాశనం అయిపోయినాయి, వ్యవస్థలు కూలిపోయిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము చాలా క్లియర్ చెప్పాము. అదేంటంటే డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మించాలనుకున్నాం. ఆ నేపథ్యంలోనే మేము చేస్తున్న కృషికి వెరీ రీసెంట్గా అంతర్జాతీయ అవార్డు కూడా వచ్చింది. సిపి ఆనంద్ గారు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి దాన్ని స్వీకరించారు. ఇక్కడ అంశం ఏంటంటే, సరే బేసికల్గా డ్రగ్స్ సంబంధించిన అలవాట్లను కింది స్థాయిలో అవగాహన లేకుండా చేసినప్పుడు వాళ్ళను రకరకాల రూపాల్లో వాళ్ళని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ లాంటి సమాజంలో, హైదరాబాద్ లాంటి ఉన్నతమైన నగరాల్లో సెలబ్రేట్స్ డ్రగ్స్ తీసుకున్న సందర్భాలు కూడా మనకు చాలా సందర్భాలు. సెలబ్రేట్స్ తీసుకున్నప్పుడు ఏమైందంటే, అది సెలబ్రేట్ అనగానే వాడికి అవతలవాడికి ఆరాధన భావం ఉంటుంది కాబట్టి వాడు వీడిని చూసి అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లా అనేక రకాలైన రుగ్మతల్ని సెలబ్రేట్ రూపంలో బేసికల్గా వాళ్ళకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఫిల్మ్ యాక్టర్స్ని, అట్లాగే కాలేజీలకు సంబంధించిన యజమాన్యాలని, లేదా సమాజంలో ఉన్నతమైన విలువలతో కూడుకున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటి సమాజానికి ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా సందేశాల వరకే పరిమితం కాకుండా పోలీస్ శాఖను కూడా ఎక్కడెక్కడ అప్రమత్తం చేశారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అనే నినాదాన్ని మేము ఒక ఉద్యమంగా తీసుకున్నాం. కాబట్టి ఈరోజు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత అనుకోకండి, యాజమాన్యాల బాధ్యత అని కూడా విషయం చెప్పాం. పబ్లిక్ స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీలలో కానీ, మిగతా ఏ పబ్లిక్ రంగ సంస్థల్లో కానీ, ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ డ్రగ్స్ వాడితే కేవలం వాడిన వాడి మీద కేసు, లేదా సప్లై చేసిన వాడి మీద కేసే కాదు, దానికి వాడడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి దాన్ని నిఘా పెట్టకుండా ఉండే యజమాన్యాలు కూడా బాధ్యత వహించాలని చెప్పాం. కాబట్టి దీన్ని రాజకీయ పార్టీల కోణంలో దీన్ని మాట్లాడట్లేదు, ఇది సమాజం యొక్క బాధ్యత అంటారు. ఎందుకోసం అంటే రాజకీయ పార్టీకి పరిమితులు ఉంటాయి సార్, కానీ సివిల్ సొసైటీ విశాలంగా ఉంటుంది రాజకీయ పార్టీల కన్నా. అంటే సివిల్ సొసైటీని అడ్రస్ చేయకుండా, సివిల్ సొసైటీలో ఇట్లాంటి సందేశాన్ని మనం ఇంజెక్ట్ చేయకుండా సమాజాన్ని సంస్కరించడం సాధ్యం కాదు. కాబట్టి నిన్న మీరు చూస్తే మా పార్టీ నాయకులు ఎవరు లేరు. ప్రధానంగా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, యూత్ మీద ఎక్కువ ప్రభావం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టాం. ఖచ్చితంగా డ్రగ్స్ రహిత తెలంగాణ ఏదైతుందో అనేక రంగాల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భారతదేశానికి ఆదర్శంగా నిలిచింది. రేపు డ్రగ్స్ రహిత తెలంగాణ భారతదేశానికి కాదు, ప్రపంచంలో చాలా ప్రాంతాలు కూడా ఆదర్శంగా నిలుస్తారని భావిస్తున్నాం. రైట్, శ్రీనివాస్ యాదవ్. ముందుగా మీకు అదేవిధంగా ప్యానలిస్టులకు, సాక్షి ప్రేక్షకులకు నమస్కారాలు. సార్, అంటే డ్రగ్స్ అనేది మనం మాట్లాడుతూనే ఉన్నాం. మీరు సీరియస్ జర్నలిస్టు, దాదాపు 4 దశాబ్దాలుగా మీరు జర్నలిజంలో ఉన్నారు. ఇది ప్రభుత్వము ఒక సామాజిక ఉద్యమం లాగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే యూత్ అట్రాక్ట్ అవుతుంది. ఇంతకుముందు అన్నగారు చాలా మంచి విషయం చెప్పారు. ఎవరైతే సెలబ్రిటీలు వాడుతున్నారో ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే 2 జరగాలి సార్. ఒకవైపు అవేర్నెస్ జరగాలి, అదేవిధంగా ఒకవైపు చట్టం పనిచేయాలి. సో అవేర్నెస్ ఎక్కడ జరగాలి సార్? యూత్లోనే, ఇక్కడ కాదు, ఎట్ ద సేమ్ టైం గ్రామాలలో కూడా జరగాలి. ఎందుకంటే రైతులు దీన్ని ఆశగా పండిస్తున్నారు. మీరు ఇంతకుముందు అన్నారు డబ్బులు వస్తాయని. అంతేకాదు సార్, నష్టాలు పోయిన రైతు ఇంత ఎక్కువ వేసుకుంటే డబ్బులు వస్తాయి ఎక్కువ ఆశ చూపి ఎవరైతే బ్రోకర్స్ ఉన్నారో, సో అంటే గ్రామం నుంచి, అంటే రైతు నుంచి ఈ పంటను వేస్తే ఈ దేశానికి ప్రమాదం, రాష్ట్రానికి ప్రమాదం, మన బిడ్డలే తాగుతారు. అది హైదరాబాద్లో ఉన్న బిడ్డలు కావచ్చు, ఆంధ్రాలో ఉన్న బిడ్డలు కావచ్చు, ఎక్కడ ఉన్న బిడ్డలు తాగుతారు. దీన్ని మనం వేయడం వల్ల ప్రమాదాన్ని చూపిస్తామని రైతులకు చెప్పగలగాలి. ఎందుకంటే రైతులను కనుక మనం అక్కడ ఆపరేట్ చేసే వాళ్ళ అవేర్నెస్ తీసుకురాగలిగితే మొత్తానికి ఆగిపోతుంది సార్, తగ్గుతుంది. రెండో విషయం ఏంది, ఇంతకుముందు అన్నగారు అన్నట్టు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చింది, ఇతర దేశాల నుంచి వచ్చింది, అది పోలీస్ కస్టడీ చేయాలి, పోలీసులు నిర్బంధించి దాన్ని పట్టుకోగలగాలి. మూడోది ఏంది, అవేర్నెస్ తీసుకురావాలి. దానివల్ల ఏం ప్రమాదం జరుగుతుంది, ఏమి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. ఇప్పుడు ఒక ప్రభుత్వం కూడా చేస్తే సార్, ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే లేదంటే లైసెన్స్ దొరికితే ఆ పిల్లగానే తల్లిదండ్రులను పట్టుకొస్తేనే బండిస్తారు. పోయిన తర్వాత ఒక వీడియో వేస్తారు సార్, ఒక 20 నిమిషాలు ఉంటాయి. అంటే ఆ క్లాసు వీడియో వల్ల ఏమైందంటే ఇంప్రెస్ అవుతారు, కొంత పిల్లలు ఇంప్రెస్ అవుతారు, తల్లిదండ్రులు బాధపడతారు, ఆ వస్తువు రియలైజ్ అవుతారు. అంటే అట్లా అవేర్నెస్ తీసుకొస్తే తప్ప ఇది పోదు. ఏదో మనం మాట్లాడతాము, ఇది జరుగుతుంది, చట్టాలను తీసుకొస్తాం అంటే దశల వారీగా, ఒకవైపు రైతుల దగ్గర అవేర్నెస్, మరోవైపు దగ్గర సామాజిక కారులతోని, ఓ విధంగా ప్రభుత్వము
100% కట్టడి చేయాలి. మెయిన్ ఎవరు వాడుతున్నారు సార్? యువత వాడుతుంది. యువతనే అట్రాక్ట్ అవుతుంది జనరల్గా సిగరెట్లకు కానీ డ్రగ్స్కి కానీ గంజాయి కానీ. వాళ్ళను కాలేజీలలో మనం సెమినార్స్ కండక్ట్ చేసే ఒక ప్రోగ్రామ్ పెట్టగలగాలి. అది నిరంతరం జరుగుతూనే ఏదైనా సరే మనం ఎయిడ్స్ మీద ఒక పోరాటం చేసినాం, ఒక 10-15 ఏళ్ళు చేస్తే అది ఈరోజు డ్రగ్ వచ్చింది తగ్గిపోయి. అది ఎట్లయింది సార్? అది సామాజిక బాధ్యతగా తీసుకున్నప్పుడే తగ్గింది. అది అంతే కదా సార్? సామాజిక బాధ్యత తీసుకోలేకపోతే తగ్గదు. సో ఇది కూడా ఎగ్జాక్ట్లీ ఇది కూడా ప్రమాదం. మన బిడ్డలకు ప్రమాదం అని తల్లిదండ్రులు రోడ్ల మీద రావాలి, మన బిడ్డలకు ప్రమాదం అని బాధ్యత గల సివిల్ సొసైటీల రోడ్ల మీద రావాలి. ఇది అందరూ వచ్చినప్పుడే ఇది అవుతుంది. ఎన్ని చట్టాలు చేసినా సార్ మనకు సోయి లేకపోతే మనం అది చేయలేం. కాబట్టి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా, మేము పరిపాలించినా మీరు పరిపాలించినా రేపు ఇంకొకరు పరిపాలించినా రాజకీయం ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడకుండా సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని మంచిగా సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడితే బాగుండేది. సామాజిక ఇష్యూను కూడా పాలిటిక్స్ చేస్తే ప్రజలు ఒప్పుకోరు సార్. ఏ ఇష్యూను ఏది మాట్లాడాలో ఆ ఇష్యూ మాట్లాడితేనే సమాజం యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ లేవు కదా సార్? ఎలక్షన్లు అయిపోయి 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు, మంచి మ్యాండేట్గా ఇచ్చారు, అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు. వాళ్ళు పరిపాలించారు సార్, మంచిగా గంభీరంగా అద్భుతంగా పరిపాలించి మెచ్చుకోవాలి. కానీ దాన్ని కూడా ఒక పాలిటిక్స్ చూస్తే ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు సార్? యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇష్యూని ఇష్యూగా మాట్లాడాలి, ఇష్యూకు సహకరించమని చెప్పాలి.